హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చేసి సింపుల్ అండ్ టేస్టీ ఆలూ ఫ్రై తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటర్ అనేది ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. అందులో 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి. ముందుగా 2 సార్లు కడిగిన చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కల్ని అందులో వేసుకోవాలి. ఎందుకంటే మనం ఆలూ ఫ్రై చేసేటప్పుడు ముక్కలు అనేవి మంచిగా అతుక్కోకుండా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోవాలి. కడాయి పెట్టుకున్న తర్వాత కడాయి కొంచెం హీట్ అయిన తర్వాత ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలి. ఇందులో ఆనియన్ వేయకూడదు అసలు. ఇప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ పచ్చెనగపప్పు వేసుకోవాలి. కొంచెం పచ్చెనగపప్పు ఎక్కువ వేసుకున్నా పర్లేదు, టేస్ట్ అనేది బాగుంటుంది. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఎండుమిర్చిని కట్ చేసుకొని వేసుకోవాలి. మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. బంగాళదుంప ముక్కల్ని సాల్ట్ వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి మంచిగా ఇదవుతుంది. ఇప్పుడు కొంచెం మంటని తగ్గించుకోవాలి, హైలో పెట్టకూడదు. ఇప్పుడు ఒకసారి పోపంతా ఈ ముక్కలకి కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇప్పుడే సాల్ట్ వేయకూడదు. ఇప్పుడు మూత పెట్టి ఒక 3 మినిట్స్ అలానే ఉంచాలి. ఆ వాటర్ అనేది బాయిల్ అయినంత వరకు. కొంచెం వాటర్ ఉంటుంది కదా. ఇప్పుడు 3 మినిట్స్ అయిపోయిన తర్వాత ఒకసారి మూత తీసి చూడాలి. ఇప్పుడు చూడండి, మంచిగా ఒకసారి కలుపుకోవాలి. మధ్యలో కలుపుకూడదు, అటు ఇటు కడాయి చుట్టూరు ఇలా తీసుకుంటూ కలుపుకుంటేనే బాగుంటుంది. ముక్క అనేది విరిగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకుందాం. ఒకసారి మళ్ళీ ఈ పసుపు అంతా కలిసేటట్టు ముక్కలకి కలుపుకోవాలి. చూడండి, మంచిగా అతుక్కోకుండా ఎంత మంచిగా పొడిగా వస్తుందో. ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకొని ఇంకొక 3 మినిట్స్ అలానే ఉంచుకుందాం. 3 మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాం. చూడండి, మనకి ముక్కలు అనేవి ఒక 50% మగ్గాయి. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకుందాం. ముందు మనం సాల్ట్ వాటర్లో ముక్కల్ని ఫ్రై అలానే వాటర్లో ఉంచాం కదా, దాన్ని చూసుకొని ఇప్పుడు మళ్ళీ వేసుకోవాలి. అప్పుడు సాల్ట్ ఎక్కువగా కొంచెం ముక్కలకి పడుతుంది. దాన్ని కంటే ఎక్కువ ఇప్పుడు వేసామనుకోండి, సాల్ట్ ఎక్కువైపోతుంది ముక్కలకి. ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ సాల్ట్ అనేది తగ్గించే వేసుకోవాలి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు కాబట్టి. ఎందుకంటే ఆ సాల్ట్ వాటర్లో కొంచెం ఒక 5 మినిట్స్ అలానే ఉంచాం కాబట్టి అప్పుడు సాల్ట్ అనేది ముక్కలకి అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఇప్పుడు కొంచెం తగ్గించే వేసుకోవాలి. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. చూడండి, మంచిగా ఒక 80% అనేది కుక్ అయింది. ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలి. మనం చిన్నపిల్లలకైతే 1 స్పూన్ సరిపోతుంది. పెద్దవాళ్ళు అయితే 1.5 స్పూన్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు కొంచెం పచ్చికరివేపాకు వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసాం కదా. ఇప్పుడు కారం వేసాం కాబట్టి కరివేపాకు మొత్తం ఒకసారి అంతా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఎంతో ఎమ్మీగా కనిపిస్తుంది. ఎమ్మీ టేస్టీగా కనిపిస్తుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. మనకి ముక్క మంచిగా ఉడుతుందో లేదో ఒకసారి చూద్దాం. చూడండి, లైట్గా అతుక్కుంటుంది. ఆయిల్ అనేది బయటకు వచ్చింది. బయటికి మంచిగా కనిపిస్తుంది కదా, పొడిగా కనిపిస్తుంది. కొంచెం లైట్గా కింద అడుగు మాడుతుంది. చూడండి, ఇప్పుడు మనం చూద్దాము. చూడండి, ఎంత మంచిగా క్రిస్పీగా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుంది. ఎంతో టేస్టీగా అనిపిస్తుంది. పిల్లలు మాత్రం చాలా టేస్టీగా తింటారనమాట. చూడండి, ఎంత టేస్టీ ఆలూ ఫ్రై రెడీ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.